లాస్ట్ క్లాస్‌లో అడిషన్ గురించి నేర్చుకున్నాం గదా! మరి చిన్న పిల్లలాగా కూడికలు, భాగాహారాలు, తీసివేతలు నేర్చుకుంటున్నాం. సో, తప్పేం లేదండి. నేర్చుకోవడంలో తప్పే లేదు. మనకి ఆల్రెడీ వచ్చింది మళ్ళా నేర్చుకోవడం ఎందుకు? మనం ముందే ఫార్ములాస్ నేర్చుకుని ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళిపోవచ్చు గదా! అని అనుకోవచ్చు మీరు. ఒకటే చెప్తున్నా అర్థమెటిక్ ఫార్ములాస్ అన్నీ కలిపితే 3-4 పేజెస్ ఉంటాయండి. ఈ 3-4 పేజెస్ కాన్సెప్ట్‌లు మీరు నేర్చుకొని ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయొచ్చు. ప్రాబ్లమ్స్ చేయడం ప్రాబ్లమే కాదు ఇక్కడ. ప్రాబ్లమ్ అంతా ఎక్కడొస్తదంటే నువ్వు ఏదైనా ఒక క్వెషన్ ఇచ్చారు. సపోజ్ ఏజెస్ గాని, లేదంటే పర్సెంటేజ్ గాని, లేదంటే రేషియో గాని ఏదో ఒకటి ఈ ప్రాబ్లమ్ ఇచ్చారు. ప్రాబ్లమ్ ఇస్తే మీరు చేయగలరు. ఖచ్చితంగా చేయగలరు. ఈ 3, 4 పేజీల కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, ఒక ప్రాబ్లమ్‌ని ఈజీగా చేయగలరు. ప్రాబ్లమ్ చేయగలరు. మీకు చేసే అప్రోచ్ తెలుస్తది. ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ఒక క్వెషన్ మీరు 20-30 సెకండ్స్‌లో చేయాలి. సో, ఇప్పుడు నా ప్రాబ్లమ్ గూడా అదే. నేను ఏ క్వెషన్ ఇచ్చినా కూడా దానికి ఆన్సర్ చేయగలుగుతున్నా. ఆన్సర్ చేస్తున్నా కాకపోతే అంత టైంలో చేయలేకపోతున్నా. సో, అంత టైంలో చేయాలంటే మనం క్యాలిక్యులేషన్ స్పీడ్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ స్పీడ్ చేసుకోవాలంటే మనం ఎప్పుడు యూజ్ చేస్తే రెగ్యులర్ మెథడ్స్ యూజ్ చేస్తే మనకి క్యాలిక్యులేషన్‌కి టైం పడతది. మినిమమ్ ఎంత లేదన్నా ఒక 1-2 మినిట్స్ పడతది. ఒక క్వెషన్‌కి 2 మినిట్స్ పెట్టేంత టైం లేదు. ఎందుకంటే మనకి కాంపిటీషన్ ఎట్లా ఉంటదంటే 1 మినిట్ వితిన్ 1 మినిట్‌లోగా 30 సెకండ్స్‌లోగా ఒక క్వెషన్ చేయాలి నువ్వు. ఆ క్వెషన్‌ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాంట్లో క్యాలిక్యులేషన్ చేసి నువ్వు ఆన్సర్ తీసుకురావాలి. అంత స్పీడ్‌గా నువ్వు తీసుకురావాలంటే క్యాలిక్యులేషన్ అనేవి ఎంత స్పీడ్‌గా చేయగలిగితే అంత స్పీడ్‌గా చేయాలనమాట. సో, మనం రెగ్యులర్‌గా చేసే పద్ధతులు సరిపోవు. అందుకే లాస్ట్ టైమ్ అడిషన్ ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు సబ్‌స్ట్రాక్షన్ ఎలా చేయాలో చెప్తున్నాననమాట. సో, సేమ్ తీసివేతలు ఎలా చేయాలి? సబ్‌స్ట్రాక్షన్ ఎలా చేయాలంటే అప్పటిలాగే ఒక 73 ఉంది. 21 ఉంది. ఎట్లా రాసుకోవాలని చెప్పాను. 70ని 70 ప్లస్ 3, 20ని 20 ప్లస్ 1 ఇదంతా కూడా మీకు మైండ్‌లో జరగాలి. ఇది రాయకూడదు. మైండ్‌లోనే జరిగిపోవాలి. 73 కనిపిస్తే 70 ప్లస్ 3, 21 కనిపిస్తే 20 ప్లస్ 1. సో, 70లో 20 పోతే 50, 3లో 1 పోతే 2, 52 ఆన్సర్ అయిపోలే. ఇట్లా పైననే వాళ్ళు చూస్తేనే అయిపోవాలి ఆన్సర్. సేమ్ ఇలాగే 64, 32 ఎంతొస్తదండి? 32 చూడగానే చెప్పేయొచ్చు. చిన్న ఫస్ట్ చిన్న నంబర్స్ నుంచి వెళ్దాం. మీకే అర్థమైపోతది. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే మీకు అర్థమైపోతది. సో, ఇక్కడ చూడండి ఫస్టు 78, 24 78ని 70 ప్లస్ 8, 24ని 20 ప్లస్ 4. సో, 70లో 20 పోతే 50, 8లో 4 పోతే 4, 54 ఆన్సర్. వచ్చిందా? ఒకసారి పాజ్ చేసుకొని మిగతావన్నీ ట్రై చేయండి. ట్రై చేసారా? నెక్స్ట్ రండి. 87, 46, 80 ప్లస్ 7, 40 ప్లస్ 6. సో, ఎంత అవుతుంది? 41. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడి వరకు వచ్చింటది. ఇక్కడ నుంచి కొంచెం టఫ్ అయింటది కదా! సో, ఇది చిన్న నంబర్, 7 పెద్ద నంబర్. ఇక్కడ కూడా సేమ్ అలాగే రాసుకోండి. 80 ప్లస్ 2, 50 ప్లస్ 7. దీన్ని ఎలా చేయాలి? సో, 80లో 50 పోతే 30. 2లో 7 పోతే పోదు. అప్పుడేం చేయాలి? మామూలుగా అయితే ఇక్కడ నుంచి తీసుకుంటారు మనం. సో, 10 అప్పు తెచ్చుకుంటే ఇది 12 అయితది. 12లో 7 తీసేస్తే 5 అయితది. ఇట్లా చేస్తే కొంచెం టైం పడతది. సో, మనం ఏం చేయాలి? ఇక్కడ 57 ఉంది కదా! 57కి దగ్గరుండే నంబర్ ఏది? 60. సో, 57ని 60 అనుకోండి కాసేపు. 57ని 60 అనుకుంటే 60ని 82 నుంచి తీసేయడం ఈజీ. సో, 82 మైనస్ 60 ఏమవుతదండి? 22. 22 ఇక్కడ 3 కలిపాం. 57కి 3 కలిపితేనే కదా 60 అయింది. సో, ఆ 3ని ఇక్కడ కలపండి. 25 అవుతది. దీనికంటే మేము పక్క నుంచి 10 తెచ్చుకోవడమే ఈజీ కదా సార్ అంటారేమో. 82, 57 ఈడ ఒకటి అప్పు తెచ్చుకుంటే 12 అయితది. 12లో 7 పోతే 5 అయితది. ఇక్కడ 2 అయితది. ఇట్లా అనుకుంటారు. సో, దీనికంటే ఇదే బెటర్. సో, ఇవి చిన్నది కాబట్టి మనకి అలా అనిపిస్తది. అలా రాసుకుంటేనే బెటర్. ఈడ పైనే చూసుకోండి. కళ్ళు మూసుకొని ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 82 ఉంది. -57 ఉంది. కళ్ళు మూసుకోండి. 82 ఉంది. 57 ఉంది. 82ని 57 తీసే బదులు 82 నుంచి 60 తీసేయండి. సో, 82 నుంచి 60 తీసేస్తే 22 అనేది ఈజీగా తెలుస్తది. అక్కడ 57కి 3 యాడ్ చేసాం. 22కి 3 యాడ్ చేయాల. మైండ్‌లోనే జరిగిపోవాలి క్యాలిక్యులేషన్. సో, మైండ్‌లో జరిగిపోతే ఈజీగా వచ్చేస్తది. ఇక్కడ కూడా చూడండి సేమ్ అది అలాగే వచ్చింది. ఇక్కడ 70 ప్లస్ 3 35 30 ప్లస్ 5 ఇక్కడ సేమ్ మనకి అందుకే ఎలా కలుపుకోవాలని చెప్పానంటే ఇప్పుడు ఇక్కడ 5 ఎక్కువ ఉంది కదా! ఈ 5కి ఇంకో 5 యాడ్ చేయండి. సో, ఎంత అయితది? 40 అవుతది. సో, 70లోన 40 తీసేస్తే ఎంత అవుతదండి? 30 వస్తది. సో, 30కి మళ్ళా 3 కలపండి. 33.
అర్థం కాలేదా? సో ఇప్పుడు 35 కదా, 35ని తీసేయండి, 35ని తీసేయకండి, 40ని తీసేయండి ఒకేసారి. సో 73లో 40ని తీసేస్తే 33 అండి. 33కి మళ్ళీ 5 కలపండి, ఎంత అవుతుంది? 38. సో ఆన్సర్ 38. ఇంకోసారి చూడండి, ఇది కూడా ఉంది. సో ఇక్కడ 38 ఉంది, 38 అనుకోద్దండి, 40 అనుకోండి. ఇక్కడ 38 ప్లేస్లో 40 అనుకోండి. ఎందుకు? దగ్గర ఉండే నెంబర్ అదే కాబట్టి 40 అనుకోండి. సో 38 ప్లేస్లో 40, 52లో 40 తీసేస్తే 12. ఇక్కడ ఎన్ని కలిపాం? 2 కలిపాం, 2 కలిపితే 14. అర్థమైందా? ఇది మైండ్లోనే జరిగిపోవాలి క్యాలిక్యులేషన్స్, మైండ్లోనే అనుకోండి. జస్ట్ పేపర్ పెన్ ఏం వాడకండి. ఏముంది? 52 ఉంది, ఇక్కడ ఏముంది? 38 ఉంది. 2లో నుంచి 8 పోదు. సో దాన్ని ఏం చేసుకోవాలి? 38ని 40 అని మైండ్లో ఫిక్స్ అయిపోండి. సో ఎలా చేసుకోవాలంటే దాన్ని మన రియల్ లైఫ్కి అంటే చేసుకోవాలండి. మనకి 52 రూపీస్ ఉన్నాయి, 52 రూపీస్లో మన దగ్గర 38 రూపీస్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? సో మన దగ్గర 38 వాళ్ళకి ఇవ్వాలంటే 40 రూపీస్ ఇచ్చేస్తే వాడు 2 రూపీస్ మనకి చేంజ్ వెనక్కి ఇస్తాడు కదా. సో అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో మనం 40 ఇచ్చేస్తాం, 40 ఇచ్చేస్తే మన దగ్గర ఎంత ఉంటుంది? 12 రూపీస్ ఉంటుంది. అంటే మన దగ్గర 52 రూపీస్ ఉన్నాయి. సో వాళ్ళకి 40 ఇచ్చేస్తాం, 38 వాడికి ఇవ్వాల్సింది కానీ 40 ఇచ్చేస్తాం. సో 40 ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడు? 2 రూపీస్ వెనక్కి ఇస్తాడు. సో మన దగ్గర 12 ఉండింది ప్లస్ 2 రూపీస్ అవుతుంది, 14 రూపీస్ అవుతుంది అనమాట. సో ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ చిన్న నెంబర్స్ నుంచే మన బ్రెయిన్ అలా ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, పెద్ద నెంబర్స్కి ఈజీ అవుతుంది అనమాట. సో ఒకసారి ఇది ట్రై చేయండి. ఇక్కడ ఏముంది? 76 ఉంది, ఇక్కడ 58 ఉంది. సో 58ని 60 అనుకోండి, 60ని 76లో నుంచి 50 తీసేస్తే 16, ఇక్కడ ప్లస్ 2 ఉంటుంది. సో ప్లస్ 2 18, అంతే కదా. ఇక్కడ కూడా చూడండి, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ 76 ఉంది, 76ని 80 అనుకోండి. సో 91లో 80 పోతే 11, ఇక్కడ ఎంత కలిపాము? 4 కలిపాము, 4 కలిపితే 15 అవుతుంది, అంతే కదా. సేమ్ ఇక్కడ 8 9 ఉంది, ఇక్కడ 39ని 40 అనుకోండి. 40ని 58లో నుంచి 40 తీసేస్తే 18, 18కి 1 కలిపాం 19, అంతే. ఇక్కడ కూడా సేమ్ 67 38. సో 38ని 40 అనుకోండి, 67లో 40 తీసేస్తే 27, 27కి 2 కలపండి 29. ఇది కూడా ఉంది, ఇది కొంచెం నార్మల్గా ఉంది, ఇక్కడ ఈజీగా చేసేయచ్చు. సో 70లో 40 పోతే 30, 5లో 3 పోతే 2, 32. అర్థమైందా? సో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ చూడండి ఒకసారి, ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి సేమ్ ఇట్లా 600 నుంచి 200 తీసేస్తే 400, 70 నుంచి 30 తీసేస్తే 40, 8లో నుంచి 4 తీసేస్తే 4, 444 అవుతుంది ఆన్సర్. ఇది ఒక పద్ధతి. లేదంటే రెండు కూడా తీసుకోవచ్చు మీరు. 67 ఉంది, 67 ఏమవుతుంది? 67 టెన్స్ అవుతాయి. ఇక్కడ 23 ఉంది, 23 టెన్స్ అవుతాయి. పక్కన 0 ఉంటుంది, 0నే అనుకోండి. ఈ 80 ఇక్కడ 4 మర్చిపోండి. 67 23 తీసేస్తే ఎంత వస్తుందండి? 44. సో 44 పక్కన 0 అవుతుంది. 8లో నుంచి 4 తీసేస్తే 4, ఇప్పుడు ఏమవుతుంది? 444 అవుతుంది. సో క్యాలిక్యులేషన్ ఎలా ఉండాలంటే ఇది 678, ఇది ఇలాగే పెట్టుకోండి. 678లోన ఈ 2 మర్చిపోండి, 3 4 ఇంకో పద్ధతి ఇది. సో 678లో 234 తీసేయాలి. సో ఇక్కడ 200 మాత్రమే తీసేయండి. జస్ట్ 200 తీసేస్తే 478 అవుతుంది. 478లో 34ని తీసేయాలి మనం. సో 40ని తీసేయండి. సో 40 తీసేస్తే ఎంత అవుతుంది? 438. 438కి ఎంత కలిపాం? 6 కలిపాం. సో 6 కలిపితే 444, అంతే. ఇది కొంచెం కష్టంగానే కనిపిస్తుంది, చేస్తూ ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. చేస్తూ ఉంటే నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసామనుకోండి ఈజీ అయిపోతుంది. ఇది మన కాన్సెప్ట్ ఏంటి? పేపర్ మీద పెన్ను పెట్టకుండా మనం దాని క్యాలిక్యులేషన్ మైండ్లోనే చేసుకోండి. మైండ్ క్యాలిక్యులేషన్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ మీద పెన్ను పెట్టి ఎవడైనా చేస్తాడు. సో మీ బ్రెయిన్ మీరు నమ్ముకోండి, ఇది ఒక్కసారి ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్, నాకే కొంచెం మంచిగా వస్తున్నాయి ఈ మధ్యన. లేదంటే మనకి కొంచెం క్యాలిక్యులేషన్ అంటే ఫస్ట్ ఇప్పుడు 586లో 434, ఇది రివర్స్ రాశాను. సో రివర్స్ అనుకోండి, 586లో
434 పోతే ఇది 2, ఇది 5, ఇది 1 ఇలా వేసుకునేవాడిని. ఇప్పుడు ఎలా ఉంటుంది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో 500 586లో 400 పోతే ఎంత? 186, 186లో 34. సో 34 పోదా అనుకున్నా 40 అనుకుంటా. 40 అనుకుంటే 146, 146కి 6 కలిపితే 152. ఇట్లా అయిపోతాయి. స్పీడ్‌గా అయిపోతాయి. మీకు అలవాటు కావాలంతే. అలవాటు అయితే ఈజీగానే అయిపోతాయి. ఇది చూడండి ఒకసారి. సో ఇక ఇట్లాంటి మీకు ఒకవేళ చిన్న నంబర్లు కనిపించాయనుకోండి, మీరు ఇంత ప్రాసెస్ ఏమి చేయొద్దండి. మీకు చిన్న నంబర్లు కనిపించాయి. అంటే అన్నిటికంటే ఇవి ఈ అన్ని నంబర్ల కంటే ఇవన్నీ నంబర్లు చిన్నగున్నాయి. సో డైరెక్ట్ ఇట్లే తీసేయొచ్చు. 3, 3, 1 అయిపోతది. మీకు ఏది ఇప్పుడు మనం దారి నుంచి ఈ దారికెళ్ళిపోవాలండి. నేను ఇలా చెప్తా. మీరు చేసేది ఇలా చేస్తారు. మీకిలా దగ్గర అనిపించిందనుకో ఫస్ట్ ఇలా ఎళ్ళిపోండి. ఇలా ఎళ్ళిపోయిన తర్వాత మీకు ఆన్సర్ వచ్చేస్తది. ఒకవేళ ఇట్లా రాదు మీరు బేసిక్ ఫార్ములాని ఇలా యూజ్ చేస్తా అంటే టైమ్ టేకింగ్ అయితది. సో, స్ట్రెయిట్‌గా వచ్చిందనుకో ఒక ఆన్సరు దాన్ని అలా మనము ఒక 5, 6 మెథడ్స్ నేర్చుకుంటే దాంట్లోనే ఏదైతే స్పీడ్‌గా ఉంటదో ఆ అప్రోచ్‌ని ఫాలో అవ్వాలి. అదే కాంపిటీషన్‌లో వచ్చేది. ఇప్పుడు ఒక క్వెషన్‌ని 4, 5 రకాలుగా సాల్వ్ చేయొచ్చండి. ఒకే రకంగా సాల్వ్ చేసే క్వెషన్ ఏదుండదు. అన్ని రకాలుగా చాలా రకాల ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. మన మెథడ్ ఏంటంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తే తొందరగా ఎళ్ళిపోతాం, ఏ ట్రిక్ యూజ్ చేస్తే తొందరగా ఆన్సర్ వచ్చేస్తదనేది మనకు కావాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకి క్యాలిక్యులేషన్ ఇంప్రూవ్ కావాలి. మన బ్రెయిన్‌కి ఒకటి దాన్నేమంటారు? దానికెప్పుడు పని పెడుతూనే ఉంటది. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి ఎప్పుడు పని చేస్తున్నాడనుకోండి అతని బాడీ ఫిట్‌గా ఉంటది. ఒకవేళ లేజీగా తిని పడుకున్నాడనుకోండి లూజ్ అయిపోయి అసలు ఎప్పుడైనా నడవడానికి కూడా ఇబ్బంది పడతాడనమాట. అలా కాకూడదు. మన బ్రెయిన్‌కి పని ఉండాలి. దానికి పని ఉండాలంటే ఇలాంటి తిక్క తిక్క లెక్కలన్నీ చెప్పాలి దానికి. ఎక్కడైనా ఒక బండి నంబరో లేదంటే బయట ఏదైనా కనిపిస్తున్న నంబర్‌లు కనిపిస్తుంటాయి మీకు. ఆ నంబర్‌లు కనిపించినప్పుడు మనం వాటిలో పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు 7846 ఏదైనా బండి నంబర్ కనిపించింది. మనం ఏం చేయాలి? లాస్ట్ డిజిట్లు కలిపితే ఎంతవుతది? 13 మధ్యలో డిజిట్లు కలిపితే ఎంతైతది? 12 ఈ 2 కలిపితే ఎంతైతది? 25 ఒకవేళ తీసేస్తే ఎంతైతది? 78లో 46 తీసేస్తే ఎంతైతది? 46 + 78 అంటే ఎట్లయితది? ఒక నంబర్ కనిపిస్తే ఆ నంబర్‌ని నానా రకాలుగా చేయాలన్నమాట దాన్ని. దీన్ని 78కి 784లో 6 తీసేస్తే ఎంతవుతది? 846లో 7 తీసేస్తే ఎంతవుతది? ఇలా పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం అనుకోండి బ్రెయిన్‌కి ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా అది కొన్ని వందల రకాలుగా ఆలోచించడం మొదలు పెడతదనమాట. అంటే అప్రోచ్ ఈజీగా తెలుస్తుంది. మనకి నంబర్ సిరీస్ ఉంటదండి. 2, 4, 8, 16, 32, 64 నెక్స్ట్ ఏమొస్తదని అడుగుతారండి. ఇప్పుడేం జేస్తారు? నెక్స్ట్ ఏమొస్తదంటే తెలీదంటే వీటి మధ్య నుండి సంబంధం తెలియదు మనకి. ఇట్లాంటివి చాలా అడుగుతాడు. ఇది చిన్నది ఈజీ ట్రిక్ ఉంటది. సో, ఇక్కడ లాస్ట్ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏమొస్తదని అడుగుతాడు. మనం ఏం చేస్తాం 2కి 4కి డిఫరెన్స్ ఎంత? 2 పెరిగింది. ఇక్కడ 4కి 8కి డిఫరెన్స్ 4 పెరిగింది. 8కి డిఫరెన్స్ 8 పెరిగింది. 16కి 32కి డిఫరెన్స్ 16 పెరిగింది. 32కి 64కి 32 పెరిగింది. ఇక్కడ ఏమొస్తది మళ్ళా? దీనికి 64 యాడ్ చేస్తే 128 వస్తది. సో, ఇలాంటి క్యాలిక్యులేషన్ ఇదే కాదు. చాలా ట్రిక్కీగా ఉంటాయి కొన్ని. అలాంటి నంబర్ సిరీస్‌లు గానీ, లేదంటే ఏదైనా క్యాలిక్యులేషన్ గానీ మనం చేయాలంటే మన బ్రెయిన్‌కి ఎంత ఎక్కువ పనిస్తే అది అంత యాక్టివ్‌గా వర్క్ చేసి అంత తొందరగా మనకి రిజల్ట్ వస్తదనమాట. అందుకే ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మనవి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా తిక్క తిక్కగా ఉంటాయి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నేను చెప్పే బేసిక్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత వెళ్లి ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతది. ఒక్కటే మనం క్యాలిక్యులేషన్ స్పీడ్‌గా చేయాలి. క్యాలిక్యులేషన్స్ ఎందుకు స్పీడ్ చేయాలంటే మనం ఒక క్వెషన్ ఇస్తే దాన్ని 20-30 సెకండ్స్‌లో చేయాలి. సో, అలా చేయాలంటే క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ ట్రై చేయండి ఒకసారి మీరు. ఇప్పుడెంతుంది? 729, 345 ఇప్పుడేం చేసుకుంటారు? ఇది 300 అనుకోండి ఫస్ట్. సో, 729లో 300 పోతే 429. ఇక్కడ 429లోన 45 పోవాలి. సో, 45ని 50 అనుకోండి. సో, 429 - 50. 50 పోతే ఇక్కడ ఫస్ట్ చూసారు కదా! సో, సెకండ్ గాని చూసారా? సెకండ్ కూడా సేమ్ అదే ఉంది. సో, ఇక్కడ 3, 3, 1 ఇది అయిపోయింది కదా! సో, ఇది చూడండి. ఇప్పుడు ఇది టఫ్ అయితది మనకి. ఇవి టఫ్ అయితాయి అంటే
చిన్న నంబర్ల నుంచి పెద్ద నంబర్స్ తీసేయడం అనేది కొంచెం టఫ్ అవుతుంది. సేమ్ అప్రోచ్ అక్కడ కూడా ఎలా ఫాలో అయ్యారు ఇక్కడ కూడా అదే ఫాలో కాండి. కాకపోతే ఇక్కడ 2, 3 అప్రోచ్‌లు ఉంటాయి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి. ఫస్ట్ చెప్తా. ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది? 567 ఉంది. 567ని 600 అనుకోండి. 600 అనుకుంటే ఎంత కలపాలి దీనికి? 33 కలపాలి. 33 కలిపితే 600 అవుతుంది. సో 812లో 812లో 600 తీసేస్తే 212. సో 212కి అప్పుడు 33 కలిపాం కదా, ఇప్పుడు కూడా 33 కలపాలి. 5, 4, 2 245. ఇది ఒక అప్రోచ్. అర్థం కాలేదా? సేమ్ ఇంతకుముందు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు 81లో నుంచి 56 తీసేయాలంటే 56ని 60 అనుకున్నాం కదా. సో 56ని 60 అనుకుంటే 81లో 60 పోతే 21. 21కి ఇక్కడ 4 కలపాలి, 25. సో 25 అట్లానే ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇలానే 812లో 567 తీసేయాలంటే 567ని 600 అనుకోండి. 600 వేయాలంటే దీనికి ఎంత కలపాలి? 33 కలపాలి. ఆ 33ని 812లో 600 తీసేస్తే 212. ఇక్కడ ఈ 33ని కలపాలన్నమాట. సో 242 అవుతుంది. ఇది రాస్తే కష్టంగానే కనిపిస్తుంది. బ్రెయిన్లో ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది. సో ఒకటి చెప్పాను కదా, ఇంకోటి కూడా అంతే. ఇప్పుడు ఏం చెప్పాను ఇక్కడ? డైరెక్ట్గా వస్తే తీసేయాలని చెప్పాను కదా. ఇప్పుడు సేమ్ 800 నుంచి 500 తీసేయండి. ఎంత అవుతుంది మీకు? 300 అవుతుంది. సో 300లో నుంచి 312 అనుకోండి. 312. సో 500 మాత్రమే తీసేయండి. ఏమన్నా 812 అట్లే ఉంటుంది. 812 అట్లే ఉంటుంది. ఇది జస్ట్ 500 అని అనుకోండి. సో 500 తీసేస్తే 312. సో 312లో మళ్ళీ 67 తీసేయాలి. 67ని 70 అనుకోండి. సో 70 ఈజీగా తీసేయచ్చు, అంతే కదా. సో 70ని తీసేస్తే ఎంత అవుతుందండి? మామూలుగా మనం తీసేద్దాం అనుకుంటే కంటే ఇప్పుడు ఇక్కడ 17 తీసేస్తే 17 మనకి డైరెక్ట్గా 1లో నుంచి పోదు. సో 1లో నుంచి పోనప్పుడు ఏం చేయాలి? 70ని 100 అనుకోండి. 70ని 100 అనుకోండి. అంటే ఇది నేను అప్రోచ్ చెప్తున్నాను మీకు, జస్ట్ స్పీడ్గా ఎలా అయిపోవాలని. 70ని 100 అనుకుంటే 30 కలపాలి. సో 1700 అంటే 100 పోతే 312లో 100 పోతే 212. 212కి ఎంత కలిపినాము? ఇక్కడ 30 కలిపాము. సో 30 కలిపితే 232. అది ఆన్సర్ అవుతుందండి. ఇంకొకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 812ని ఏం చేంజ్ చేయొద్దండి, అలాగే పెట్టుకోండి. ఫస్ట్ మెథడ్ ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని 600 అనుకోండి. దీనికి 600 అంటేనే మీకు ఆల్రెడీ ఫస్ట్ మీరు డబల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్ మీరు అంతా దాన్ని ఏమంటారు, అడిషన్ నేర్చుకున్నారు కదా. సో అడిషన్ అక్కడ నేర్చుకుంటే ఇది ఈజీ అయిపోతుంది. సో 812కి 567 తీసేయాలంటే ఈ 567ని 600 అనుకోవాలి. 600 అనుకోవాలంటే దీనికి +33 చేయాలి. సో +33 అనుకోండి మీరు జస్ట్. ఇది 567ని 600 అనుకుంటే 33 మీకు పక్కన ఉండాలి, అంతే. సో 33 పక్కన ఉంటే 812 నుంచి 600 తీసేస్తే 212 అవుతుంది. సో 812 నుంచి 600 తీసేస్తే 212. ఈ 212కి 33 ఫస్ట్ కలిపాం కదా, ఇప్పుడు కూడా కలుపుకోవాలన్నమాట. సో ఏమవుతుంది? 245. ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇలా రాలేదు, ఇంకో రకంగా కూడా చేయొచ్చు. సేమ్ అలాంటి మెథడే. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 800, ఇక్కడ 500. సో 812 నుంచి 500 తీసేస్తే 312. ఇది గుర్తుందా? ఇక్కడ 67 ఉంది కదా, 67ని 100 అనుకోండి ఇప్పుడు. సో 67ని 100 అనుకుంటే ఎంత కలపాలి? ఇక్కడ 33 కలపాలి. సో 312లో 100 తీసేస్తే 212. 212కి 33 కలిపితే 245. ఇది ఒక రకము. సో ఈ ఏ మెథడ్ ఫాలో అయినా కూడా మనకి ఆన్సర్ అనేది తొందరగా కావాలి. ఇది ఎలా ఉంటుంది అంటే అండి, 800 ఉంటుంది, ఇక్కడ 600 ఉంటుంది. సో ఇక్కడ 800కి 12, 600కి 67 అంటే 33. సో మధ్యలో ఎంత ఉంటుంది? ఇక్కడ 200 ఉంటుంది. సో ఒకదాన్ని కలపాలి, ఒకదాన్ని తీసేయాలి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. అంత దూరం ఆలోచించకుండా సింపుల్ మెథడ్ చెప్తా. ఇదే సింపుల్ మెథడ్. 500ని 600 అనుకోండి. 600ని 812 నుంచి తీసేయండి. ఇక్కడ +33 కలిపారు కాబట్టి దీనికి కూడా +33 కలపాలి, అంతే. ఇది మీకు చేయగా వచ్చేస్తుంది. వేరే మెథడ్లు కూడా వస్తాయి, మీకే ఇంకా కొత్తగా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవే వచ్చేస్తాయి. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, 568, 198.
సో 568లో 198 మనం ఏం చెప్పాం, దగ్గర ఉన్న నంబర్ని కలుపుకోవాలి. 200 దగ్గర ఉంటుంది. సో +2 మాత్రమే దీనికి కలపాల్సింది. సో 568లో 200 పోతే 468. 468కి +2 కలపాలి. 2 కలిపితే 470 అవుతుంది. సింపుల్‌గా వచ్చేస్తది. ఇక్కడ 2 కాబట్టి మనకి సింపుల్‌గా వచ్చేసింది. ఈడ కూడా వచ్చేస్తది. ఇప్పుడు ఏమంటారు, 729 నుంచి 345. సో 45కి ఎంత కలిపితే 100 అవుతది? 55. సో ప్లస్ 55. 55 చేస్తే 400 అవుతది. సో 400ని 729లో 400 తీసేస్తే 329. సో 329కి ఎంత కలపాలా? 55 కలపాలా. సో ఎంత అయితది ఇక్కడ? 14, 8, 384. సో ఇది కూడా మీరు ఇప్పుడు చెప్పాను కదా! ఇప్పుడు 729. సో ఇది 400 అవుతది కదా! సో 400లో 729ని 400 తీసేస్తే 329 అవుతది. సో 329కి మళ్ళా 55 కలపాలంటారు. సో నేను ఇంతకుముందు ఏం చెప్పాను? అడిషన్‌లో ఏం చెప్పాను? దీన్ని దగ్గర నంబర్‌తో అనుకోండి అని చెప్పాను కదా! సో ఇప్పుడు 20 + 50 ఎంత అవుతది? 70. 70 ప్లస్ 9 + 5 14 84 అవుతది. సో 384. అడిషన్‌ని యాడ్ చేసుకోవాలి ఈడ. ఇంతకుముందు అడిషన్ నేర్చుకున్నాం కదా! 29 + 55 ఎట్లా చేస్తారండి? 20 + 50 70, 9 + 5 14. సో 84. అట్లా అన్ని క్యాలిక్యులేషన్ ఒకే దగ్గర తీసుకొని రావాలి. మన బ్రెయిన్ అలా ట్రైన్ చేసుకోవాలి అని చెప్తున్నాను నేను. సో క్యాలిక్యులేషన్, అడిషన్ ఒకేసారి రాయాలి. సో అడిషన్స్ వచ్చేయాలి, సబ్‌ట్రాక్షన్ వచ్చేయాలన్నమాట. సో అలా మనం ట్రైన్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి పాజ్ చేసి అన్ని ట్రై చేయండి ఇవి. సో ఇది ఆల్రెడీ చెప్పేసాను. రివర్స్ ఉంది. ఇది ట్రై చేయండి ఒకసారి. 916లో 762. సో 62కి ఎంత కలపాలి? 38 కలపాలి. సో 916లో 800 పోతే 116. 116కి 38 కలపాలి. సో 38 కలపాలంటే 10, 30, 40, 6, 8, 14, 54. సో 154. క్యాలిక్యులేషన్ అట్లా బ్రెయిన్‌లో వచ్చేయాలండి. సో ఇక్కడ చూడండి ఒకసారి. 258లో 433 పోదు, రివర్స్. సో 433లో 258 తీసుకోండి. ఇక్కడ 433 అట్లా పెట్టండి. ఇక్కడ 58కి ఎంత కలపాలి? 42 కలపాలి. సో 433లో 300 పోతే 133. సో 133కి మళ్ళా 42 కలపాలి. సో 30 + 40 70, 3 + 2 5. ఇది ఏమనుకుంటున్నాను నేను, 30 30నే, 40 40నే. అడిషన్‌లోకి వచ్చేయండి. ఈడ 133కి 42 కలపాలి. ఎలా కలుపుతాడు? ఈడ 133ని అలాగే పెట్టండి. 100 పక్కన ఉంటది. 30 + 40 70, 2 + 3 5. సో 175 ఆన్సర్. మీకు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఐ నో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. కాకపోతే ఒక్కసారి క్లారిటీగా మీరే ఆలోచించండి. ఈజీగా వచ్చేస్తది. ఒక్కసారి చూడండి. 924లో 567ని తీసేయాలి. ఎలా తీసేస్తారు? 567ని 600 అనుకోండి. ఎందుకు అనుకోవాలంటే ఈజీగా అయితది క్యాలిక్యులేషన్. 924 నుంచి 600 తీసేస్తే 324. సో ఇక్కడ 600ని ఈజీగా తీసేయొచ్చు. ఇక్కడ 67కి 33 కలిపాం కదా! సో 33ని దీనికి యాడ్ చేయాలి మళ్ళా. సో 33ని యాడ్ చేయాలంటే మళ్ళీ ఇట్లా చేయొద్దండి. 324 కదా! 320కి 30 కలిపితే 350. 350కి 4 + 3 7. సో 357 ఆన్సర్. బ్రెయిన్‌లో వచ్చేయాలి క్యాలిక్యులేషన్స్. ఎట్లా వస్తది బ్రెయిన్‌లోన? 567ని 600 అనుకోవాలి. 600 అనుకుంటే దానికి ఎంత కలపాలి? 33 కలపాలి. సో 33ని 924లోన 600 తీసేస్తే 324. 324కి 33 కలపాలి. 324కి 33 ఎలా కలపాలి? సో ఇక్కడ 20, ఇక్కడ 30, 50, ఇక్కడ 4, ఇక్కడ 7, 7. సో 57. 357. రాసుకోకూడదు ఇవన్నీ. బ్రెయిన్‌లోనే జరిగిపోవాలి క్యాలిక్యులేషన్. ఎలా జరుగుతాయంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి వచ్చేస్తాయి. సో ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ ఇంపార్టెంట్. చాలా వరకు ప్రాక్టీస్ చేస్తేనే ఇంప్రూవ్ అవుతారు. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ తికమకగా ఉంటాయండి. ఇట్లా తికమకగా ఆలోచిస్తేనే మనం రీజనింగ్ గానీ, లేదంటే ఈ నంబర్ సిరీస్ గానీ దేంట్లో అయినా గానీ చేయగలుగుతాం. నేను అన్నీ పేపర్‌లో చేసుకుంటా, పేపర్‌లోనే చేస్తా అంటే మీరు ఎప్పటికీ ఈ రీజనింగ్ గానీ, ఈ నంబర్ సిరీస్ గానీ చేయలేరు. అవి చేయాలంటే మన బ్రెయిన్ రకరకాలుగా ఆలోచించాలి. ఫస్ట్ పిచ్చిగా ఆలోచించాలి. మీకు ఇంకొకటి, కొన్ని సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంటాయి. సీటింగ్ అరేంజ్‌మెంట్‌లోన ఒక సర్కులర్ టేబుల్ ఉంటది. దాంట్లో 8 మంది కూర్చొని ఉంటారు. సో 8 మంది కూర్చొని ఉంటే హెచ్ అనేవాడు ఏకి ఎడమ వైపు, రెండో వాడు ఎం అనేవాడు బికి నాలుగో వైపు ఇట్లా ఉంటాడు. అంటే పిచ్చిగా అడుగుతాడు క్వెషన్స్. సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో కూడా పిచ్చిగా ఉంటాయి. వాడు పిచ్చిగా అడిగినా కూడా మనం అర్థం చేసుకోవాలంటే మనం పిచ్చిగా ఆలోచించడం మొదలుపెట్టాలి ఫస్ట్. అర్థమైందనుకుంటున్నా. సో 3 డిజిట్ నంబర్ అయిపోయింది కదా! సేమ్ 4 డిజిట్ నంబర్ కూడా ఇలానే ఉంటది. ఇంకొంచెం టఫ్ ఉంటది. మీకు
చేయగా అలవాటైపోతుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు ఇంతకుముందు వందల్లో చేశారు, ఇప్పుడు వేలల్లో చేయాలన్నమాట. ఇక్కడ 5000 ఉంది. సో 5000లో ఇది ఎంత మామూలుగా 2000 చేసుకోవాలి. ఇక్కడ 2000 చేసుకోవాలంటే మీకు కష్టమైపోతుంది. సో కొంచెం సింప్లిఫై చేసి చెప్తా. మామూలుగా ఇక్కడ మీకు పెద్ద నెంబర్లు కనిపించాయి అనుకోండి, టిక్ ఫార్ములాలన్నీ యూజ్ చేయొద్దండి, డైరెక్ట్గా తీసి పరేయండి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా తీసేయచ్చు. ఇక్కడ చూడండి 5 1 4 6 2 4 7 3 4 4 4 8 4 4 డైరెక్ట్గా వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఇంత కలపాలా అని ఆలోచించద్దండి. డైరెక్ట్ ఆన్సర్ వచ్చినప్పుడు వేసి పరేయండి. డైరెక్ట్ ఆన్సర్ రానప్పుడు మాత్రమే ట్రై చేయండి. ఇక్కడ కూడా చూడండి 3 2 1 7 4 3 8 5 3 9 6 3 వచ్చేసింది ఆన్సర్. ఈజీగా వచ్చేసాయి. కొన్ని ఈజీగా వచ్చేసేవి డైరెక్ట్గా చేసేయండి. దానికి ఏం మళ్ళీ దీన్ని 3000 అనుకోవాలి, దీంట్లోంచి దీన్ని తీసేయాలి, తర్వాత ఈ రెండు కలపాలి, ఇట్లేం అవసరం లేదు. మీకు ఈజీగా అప్రోచ్ ఏది ఈజీ అయితే అది చేసి పరేయండి. సో నేనేం చెప్తా అంటే అప్రోచ్ మనకి ఏదైతే స్పీడ్గా వచ్చేస్తుందో అది దానికి వెళ్ళిపోవాలి. సో ఈ రెండు ఈజీగానే ఉన్నాయి, ఆ రెండు తీసేయండి పక్కకి. ఇక్కడ రండి, అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రెండు నెంబర్లు కానీ తీసేయచ్చు, కొంచెం చూసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ 48, ఇక్కడ 15, ఇవి 100లు, 4800 1500. మన క్యాల్కులేషన్ ఆల్రెడీ అక్కడ చూసాం కాబట్టి ఈజీగానే వచ్చిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ 3, ఇక్కడ 3, 33,000. సో 3300లోన ఇప్పుడు 3312 ఇది. సో దీన్ని 67 తీసేయాలి. సో 67 తీసేయాలంటే దీన్ని 67ని 100 అనుకోండి. 100 అనుకోవాలంటే 33 కలపాలి దానికి. సో 33ని కలిపి 100ని తీసేస్తే 3302 నుంచి 100 తీసేస్తే 3202. 3202కి మళ్ళీ 33 కలిపితే 3235 ఆన్సర్. అర్థం కాలేదనుకుంటే ఇంకోసారి చూడండి. సేమ్ మీరు ఎన్ని వరకు పోతుంది, ఫస్ట్ నెంబర్ పోతుంది. ఫస్ట్ నెంబర్ పోయింది అనుకోండి, ఓకే. ఫస్ట్ నెంబర్ పోతే 3000. సెకండ్ ఎంత 800, అంటే 3800 ఇది. సో 3800లో 500 పోతే 300 ఉంటుంది. సో 300 ఇక్కడ పోతుందా, పోదు. సో ఇక్కడ ఏమనుకుంటారు, ఇది 100 అనుకోండి. సో 670లో ఇక్కడ 312 కదా, ఇంకా మీరు మైండ్లో ఉండిపోవాలి అది. ఫస్ట్ ఏం చేస్తారు, 4812 ఉంటుంది. సో 4812లోన 1000 ఉంది, 1000నే తీసేయండి. ఫస్ట్ మొత్తం తీసేద్దండి, జస్ట్ 1000 తీసేయండి. సో 4812లో 1000 తీసేస్తే 3812. సో 3812లో నెక్స్ట్ ఎంత ఉంది, 500 ఉంది. సో 500 తీసేస్తే 3312 రూపాయలు. సో 3312లో 67 తీసేసి నీకు రాదు, 100 తీసేయండి. సో 100 తీసేయాలంటే దీనికి 33 కలపాలి. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది, 3312 రూపాయలు ఉంది. సో 3312లోన 100 తీసేస్తే 3212 అవుతుంది. సో 3212కి మళ్ళీ 33 కలపాలి. సో 3245 ఆన్సర్ అవుతుంది. అప్రోచ్ ఎలా ఉండాలంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను, వినండి. ఇక్కడ 4812 రూపాయలు ఉంది. సో మీకు ఫస్ట్ ఇవన్నీ నెంబర్లు ఏమి కనపడకూడదు. ఫస్ట్ ఏం కనపడాలి, 1 కనపడాలి. 1 అంటే 1000. సో 1000ని 4812లో 1000 తీసేస్తే ఎంత, 3812. క్లియరా? సో నెక్స్ట్ 1 అయిపోయింది. సో 1 అయిపోయిన తర్వాత మరి ఎంత కనిపిస్తుంది మనకి, 500 కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, 3812 ఉంది. సో 1000 తీసేసాం కాబట్టి 3812. సో నెక్స్ట్ 800లోన 500 తీసేయాలి. 500 కదా ఉండేది ఇక్కడ. సో 3812లో 500 తీసేస్తే 3312 రూపాయలు. నెక్స్ట్ 67 ఉంది, 5 కూడా అయిపోయింది, 67 ఉంది. సో 67 మనకి పోదు కాబట్టి ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ 6 ఉంది, పెద్ద నెంబర్ కాబట్టి పోదు కాబట్టి దాన్ని ఏం చేస్తాము, 100 చేస్తాం దీన్ని. సో 100 చేయాలంటే 33 కలుపుకోవాలి, బ్రెయిన్లోనే కలుపుకోవాలి. సో 33 కలుపుకొని 100 అవుతుంది. సో ఈ 100ని ఇక్కడ నుంచి తీసేయాలి. సో 3312లో నుంచి 100 తీసేస్తే 3212. సో దీనికి మళ్ళీ 33 కలుపుకుంటే 3242 ఆన్సరు. దీనికంటే డైరెక్ట్గా వేసేసుకొని చేసుకుంటామంటే అది టైం టేకింగ్. ఇది ఈజీగానే వచ్చేస్తుంది, మీరు క్యాల్కులేషన్ చేసుకుంటుంటే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, చిన్న నెంబర్స్, ఓకే, పెద్ద నెంబర్ ఉంది. ఇక్కడ చూడండి
6723 నేను తెలుగులో చెప్తా. 6723. సో 6723లో 2000 తీసేస్తే 4723. సో తర్వాత 300 తీసేస్తే 4323. సో తర్వాత 45 తీసేసి నీకు రాదు. సో 55 కలిపి 100 తీయండి. సో 4323లోన 100 తీసేస్తే 4223. సో 2023కి 55 కలపాలి. సో 55 ఎట్లా కలుపుతారు? 20, 50, 70, ఇక్కడ 3, 5, 8. సో 78. సో 4278 ఆన్సర్. బ్రెయిన్‌లో వచ్చేస్తదండి. పెన్ అవసరం లేదు, పేపర్ అవసరం లేదు. బ్రెయిన్‌లో వచ్చేస్తది. మీరు క్యాలిక్యులేషన్ చేసుకో. జస్ట్ మనసులో అనుకుంటే వచ్చేస్తది. సో ఇది ఒకసారి చూడండి. చేయండి. పాజ్ చేసి చేయండి దీన్ని ఒకసారి. వచ్చిందా? ఓకే. ఇప్పుడు చూడండి 4567. సో 4567లోన 3198 తీసేయాలి. సో మనకి మొత్తం కనపడకూడదు. ఫస్ట్ 3 కనపడాలి. 4567లో 3000 తీసేస్తే 567 అంటే 1567. సో 3000 అయిపోయింది. నెక్స్ట్ 198 ఉంది. సో 198 కనపడకూడదు మనకి. సో +2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 200 అవుతుంది. సో 200 తీసేస్తే 1367. ఇక్కడ 2 యాడ్ చేసాం కాబట్టి 2 యాడ్ చేస్తా. 1369 అయిపోయాయి. ఈజీగా వచ్చేస్తుంది. మీరు క్యాలిక్యులేషన్ మీ మైండ్లో స్పీడ్గా చేసేసుకోవాలి. సో దీన్ని ట్రై చేయండి. సో ఫస్ట్ నెంబర్ తీసేయచ్చు. 7000లో 1000 తీసేస్తే 6437. ఎంత ఉంది? 586 ఉంది. 586 437లో పోదు. దీన్ని ఏం చేసుకోవాలా? 600 చేసుకోండి. దాన్ని కూడా సేమ్ అప్రోచ్ ఫాలో అవ్వండి. ఇక్కడ సారీ, సో ఇక్కడ 7000లో 1000 తీసేస్తే 6437. ఇక్కడ 586 ఉంది. 586ని 600 అనుకోండి. సో 600 తీసేయండి. సో 64లో 6 పోతే 58. సో 5837 అట్లా ఉంటుంది. ఇక్కడ ఎంత కలిపారు? 24 కలిపారు. సో 24 కలపండి. ఇక్కడ 58 ఎలానే ఉంటుంది. 20, 30, 50, 50 ప్లస్ 11 61. సో 5861 ఆన్సర్ అయిపోతుంది మనకి. సో అప్రోచ్ సేమ్ ఉంటుంది. ఏదైనా కూడా మనకి ఎలా వీలైతే అలా కన్వీనియంట్‌గా యూజ్ చేసుకోవాలి. ఎంత స్పీడ్‌గా ఆన్సర్ వచ్చేస్తదంటే అంత స్పీడ్‌గా. ఇదే ఫార్ములా కాదు. మీరు రెగ్యులర్‌గా కాకుండా దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇది రివర్స్. మైనస్ అనుకున్నా కూడా మైనసే పెట్టుకోవచ్చు. మనం మొత్తం నార్మల్‌గా చేసేసి మైనస్ పెట్టేయచ్చు. సో ఇక్కడ ఏముంది? 3000 ఉంది. 3000లో 2000 పోతే ఇంకో దగ్గర అప్రోచ్ కూడా ఉంటది. ఇక్కడ ఎంత కలపాలి? 913 ఉంది. 913 ఉంది. సో 913కి 3000 కావాలంటే ఎంత కలపాలి? 87. సో ఇక్కడ 3762లో 3000 తీసేస్తే 762. 762కి 87 కలిపితే సో 60, 80, 140. సో 840. ఇక్కడ 9, 849 ఆన్సర్. అప్రోచ్ అనేది ఎలా ఉండాలంటే అండి, మీరు ఎలా అయినా వెళ్ళండి. రోడ్డుకి ఎట్లా అయినా వెళ్ళండి. కాకపోతే మీకు ఆన్సర్ చాలా స్పీడ్‌గా వచ్చేయాలనమాట. సో ఇక్కడ ఏం చేశాను నేను రెగ్యులర్‌గా ఇట్లా 3000 నుంచి 2000 తీసేస్తే 1000. తర్వాత 1767 నుంచి 1000 తీసేస్తే 762. తర్వాత దీనికి మళ్ళా 87 కలపాలి. ఇట్లా కాకుండా డైరెక్ట్ ఇక్కడే ఇప్పుడు రూ. 2913 ఉంది. సో దీనికి ఎంత కలపాలి? రూ. 87 కలిపితే 3000 అవుతుంది. సో 3000లోన 3000ని 3762లో తీసేస్తే 762. సో 762కి 87 కలపాలి. సో ఎలా కలుపుతారు? 700 అట్లే పట్టుకుంటే సో 60, 80, 140, 8, 2, 7, 9, 149. సో 849. అప్రోచ్ మీరు కొంచెం క్యాలిక్యులేషన్ నేను తడబడుతున్నా నాకు అర్థమవుతుంది కానీ మీరు రెగ్యులర్‌గా ట్రై చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తది. ఇవన్నీ అసలు పెన్ను పెట్టుకోకుండా ఉంటే అసలు ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసేది లేకపోతే డైరెక్ట్‌గా చూసి చెప్పేయచ్చండి ఆన్సర్స్. అలా వచ్చేస్తాయి. సో మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మనం ఎంత కష్టపడితే అంత ఈజీగా క్యాలిక్యులేషన్స్ వస్తాయండి. క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ మైండ్ క్యాలిక్యులేషన్ పిచ్చిగా ఆలోచించే క్యాలిక్యులేషన్ రావాలి. పిచ్చిగా అంటే మరి అర్థం పర్థం లేకున్నట్లు కాదు. లాజిక్‌తోన ఏదైనా కూడా లాజిక్ యూజ్ చేసి అర్థం చేసుకొని పోవాలనమాట. ఇక్కడ చూడండి సేమ్ ఇలాగే ట్రై చేయండి. 8256. సో ఇక్కడ ఏం చేస్తారు? 8000లో 1000 పోతే 7256. సో 7256కి 200 ఇది ఎంత? 500 తీసేయండి. సో 72లో 5 తీసేస్తే ఎంత అవుతుంది? 67 అవుతుంది. సో 6756. ఈడ ఎంత కలిపారు? 70. సో 67 కలిపారు. సో 67ని కలిపితే ఎంత అవుతుంది? సో
11 అంటే 6, 8, 1, 3 అంతే. సో, ఇలా ప్రతీది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీగా అయిపోతది. సో, ట్రై చేయండి. మీకు కొంచెం 4 డిజిట్ నంబరు కొంచెం టఫ్‌గానే అనిపిస్తది. సో, 3 డిజిట్ వరకైనా ట్రై చేయండి. 4 డిజిట్ నంబర్ చాలా తక్కువ అడుగుతారు. టీ 3 డిజిట్ వరకు నేర్చుకుంటే మీరు ఆల్మోస్ట్ ఈజీగానే వచ్చేస్తదనమాట. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. దీనికి మీకు కావాల్సిన ప్రాక్టీస్ సెట్‌లని నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇచ్చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.